వరంగల్ జిల్లా నర్సంపేటలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. ఫారెస్ట్ ఆఫీస్ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన డబ్బాలను కూల్చివేశారు. ఫారెస్ట్ శాఖ, గ్రామ పంచాయతీ సిబ్బంది సంయుక్తంగా ఈ చర్యలు చేపట్టింది. నర్సంపేట ఫారెస్ట్ ఆఫీస్ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా డబ్బాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించిన అధికారులు వెంటనే చర్యలకు దిగారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఆక్రమణలపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నర్సంపేటలో మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్లో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ని కొందరు ఎంక్రోచ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మేము వీళ్ళ ఇక్కడ ఉన్న డబ్బాలకి నోటీస్ ఇచ్చాము. అయితే వీళ్ళు గత సంవత్సరం కూడా ఏం చెప్పారంటే మేము స్వచ్ఛందంగా తీసేస్తాం ఈ డబ్బాలని చెప్పారు. సో ఈ డబ్బాలు మేము ఏం చేస్తామంటే వాళ్ళకి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నాం. కానీ కొంచెం వీళ్ళు డిలే చేయడం వల్ల మేము తీసేయండి అని వీళ్ళకి వచ్చి చెప్పడంతో వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళ ఉన్న డబ్బాలన్నీ వాళ్ళకి తీసేయడం జరుగుతుంది. ఆ సామాన్లు కూడా వాళ్ళు తీసుకోవాలి. తర్వాత మేము వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసాము. సో మేము వాళ్ళ స్వచ్ఛందంగా తీసుకున్నాం. సో ఇదేంటంటే ఈ ల్యాండ్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. సో ఇందులో ఎవరు ట్రెస్పాస్ కాకూడదు, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి. సో ఈ గవర్నమెంట్ నుంచి ఏం పర్మిషన్ లేకుండా, మున్సిపాలిటీ నుంచి ఏం పర్మిషన్ లేకుండా ఇట్లాంటి డబ్బాలు వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని మేము వాలంటీర్గా వాళ్ళకి తీసేయమని చెప్పాము. వాళ్ళు కూడా అక్కడ తీసేస్తున్నారు. నర్సంపేటలో